56 రోజుల తర్వాత కాకినాడ తిరిగొచ్చారు మత్స్యకారులు. నావిగేషన్ సమస్యతో శ్రీలంక జలాల్లోకి వెళ్లిన 4 ఏపీ మత్స్యకారులను అక్కడి కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 56 రోజులుగా శ్రీలంక జైల్లో మగ్గారు వీరు. ప్రభుత్వం చొరవతో ఆ 4 మత్స్యకారులను విడుదల చేసింది శ్రీలంక. కాకినాడ చేరుకున్న మత్స్యకారుడు కుటుంబ సభ్యులు చూసి భావోద్వేగానికి లోనయ్యారు. మళ్లీ తిరిగి వస్తామని అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జైల్లో చాలా ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు. శ్రీలంకలో చిక్కుకున్న కాకినాడకు చెందిన 4 మత్స్యకారులు తిరిగి కాకినాడ వచ్చారు. 56 రోజులు శ్రీలంకలోని జాఫ్నా జైల్లో ఉండి తిరిగి తమ సొంత ప్రాంతానికి వచ్చారు. ప్రస్తుతం మత్స్యకారులు ఉన్నారు. 56 రోజులు ఎలా గడిచింది, ఎట్లా శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళారు, వాటితో మాట్లాడడం అసలు ఏంటండి, ఎలా వెళ్ళారు, అక్కడికి ఏమైంది? బోటు తీసుకురావడం కనేసి వెళ్ళామండి. బోటు తీసుకుని వస్తూ ఉంటే జీపీఎస్ ప్రాబ్లం వల్ల 3 కిలోమీటర్లు వెళ్ళ బోర్డర్లోంచి దాటి వస్తుంటే ఇటు శ్రీలంక కోస్ట్ గార్డ్ వచ్చి పట్టుకున్నారు. పట్టుకుంటే మన ఇండియన్ కోస్ట్ గార్డ్ అనుకున్నాం, దగ్గరికి వస్తే కానీ శ్రీలంక ఇది కోస్ట్ గార్డ్, మీరు మా బోర్డర్లోంచి వస్తున్నారు అంటలేకి, సార్ మీ బోర్డర్లోంచి మీరు ఆడేది సార్, మా బోర్డర్లోంచి మేము వస్తాం అంటలేకి చూస్తలేకి జీపీఎస్ కంప్లైంట్లో ఉంది, వాళ్ళు చూపిస్తలేదు. సరే అనేసి ఇంకా చెప్తులేకి ఇంకా మా మదర్ షిప్ వస్తుంది పెద్దది, దాంట్లో తెలుగుతో ఉన్నారు సార్ మాట్లాడతారు అనేసి ఏం చేశారంటే మమ్మల్ని లోపల లాక్కిపోయారు. ఒక 4 గంటల జర్నీలో అలా లైన్లోకి లాక్కిపోయి మదర్ షిప్ వచ్చాక శ్రీలంక తీసుకుని వెళ్ళిపోయారు. ఎలా గడిచిందండి జైల్లో? 56 రోజులు ఉన్నారు. ఎలా ఉంది అక్కడ? ఎట్లా ట్రీట్ చేశారు మిమ్మల్ని? ఏమనిపించింది? ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు? ఎవరితో మాట్లాడడానికి ఏం లేదండి, మనకి ప్రత్యేకంగా మనకు రూమ్ ఇచ్చారు మన ఇండియన్స్కి. ఇంకా మన ఇండియన్స్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, ఇంకో 11 మంది దాకా ఉన్నారు. మొత్తం 15 మంది కూడా ఒక రూమ్లోనే ఉండేవారు. అంతే అండి, ఫుడ్ అంటే జైలు ఫుడ్ ఎలా ఉంటుంది సార్, అనుకోకుండా మీరు నావిగేషన్ సంస్థతో దాదాపు 2 నెలల పాటు ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎలా అనిపించింది ఈ 56 రోజులు? ఎలా గడిచింది? అంటే బాధాకరంగా ఉంటుంది సార్. ఎలా ఉందంటే ఇంకా మేము చెప్పవలసింది ఏముంది. ఎట్లాంటి బాధలు పడ్డారు? ఇంట్లో వాళ్ళు వస్తారనుకున్నాం అంటే మన ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాం సార్. ఎలాగైనా సరే తీసుకొస్తారని మాకు కన్విషన్ ఏమీ లేదు. ఒకవేళ ఫోన్ మాట్లాడడానికి కూడా మాకు ఏమీ లేదు, ఒకరితో చెప్పడానికి కూడా. ఇంకా ఇక్కడ తెలుసుకుంటే మన ఇండియాలో తెలుసుకుంటే మన ప్రభుత్వం ఆంధ్రాలో ఏం జరుగుతుంది, ఇంకా మమ్మల్ని రకంగా తీసుకొస్తారని నమ్మకంతో మేము అక్కడ ధీమాగా ఉన్నాం. ఎందుకంటే మా కోసం కూడా ఇంకెవరో చూడడానికి కూడా రిసీట్ కూడా ఎవరు వచ్చేవారు కాదు. ఎవరు వస్తారు, మన దేశం కాదు, ఎవరు వస్తారో రాదని అలాగే ఒకరొకరు మొక్కలు చూసుకుని ఏడుస్తారు. బాధాకరంగా ఫస్ట్ మీరు అప్పుడు వాళ్ళతో ఏమైనా చెప్పారండి? మీలో ఒకళ్ళు హిందీ, తమిళ్లో వచ్చి ఒకళ్ళు హిందీ వచ్చి వాళ్ళతో కమ్యూనికేట్ చేశారా? ఎలా కమ్యూనికేట్ చేశారు? అలాగే సార్ చెప్పాం సార్, ఆల్రెడీ అంతా చెప్పొచ్చాం. చెప్పొచ్చులేకి అయినా వాళ్ళు అన్నారంటే ఇంకా 4 రోజులు వదిలేస్తాం, 3 రోజులు వదిలేస్తాం, లేకపోతే ఈ వాయిదాకి వదిలేస్తాం అనేసి చెప్పారు. చెప్తులేకి ఇంకా వాయిదా గడిచిపోయింది కానీ ఇంకా అవ్వలేదు. మీకేమనిపించిందండి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు? ఇప్పుడు మీ వాళ్ళని చూసారా? వాళ్ళు మా బంధువులు. ఏమనిపించింది 56 రోజులు ఎట్లా గడిచింది? బాధాకరంగా గడిచింది 56 రోజులు. ఒక రోజు 2 రోజులు రిమాండ్లో పెడతారు, వదిలేస్తారు. 2-3 రోజుల్లోనే అన్నారు, రిమాండ్లో పెడతారు, వదిలేస్తారు అన్నారు. అలాగే ఎదురు చూసేవాళ్ళు. లాస్ట్కి జడ్జిమెంట్ దగ్గర తీసుకెళ్ళి జడ్జి ఆవిడ 18వ తారీఖుకి వాయిదా వేసింది. 2 వారాలు 18వ తారీఖు దాకా ఎదురు చూసాం. 18వ తారీఖు కోర్టుకి వెళ్తే మళ్ళీ 31వ తారీఖుకి వాయిదా వేసింది జడ్జి మేడం. అలాగా జరిగిందండి. మేము చాలా బాధపడ్డామండి ఈ విషయంలో. చాలా బాధపడి రాలేరు అనుకున్నాం, కానీ ప్రభుత్వం చేసిన కృషిని బట్టి ఇంత త్వరగా వస్తారని మేము అనుకోలేదు. కానీ మన కాకినాడ ఎంపీ గారు కానీ, కొండబాబు గారు కానీ, మామూలు చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడడం కూడా అవకాశం లేదండి. ఎప్పుడన్నా వాయిదాగా అయితే మన ఎమ్మెల్సీ వారి ద్వారాగానే ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడించేవారు, మళ్ళీ ఫోన్ ఇచ్చేవారు కదండి. కూటమి ప్రభుత్వం ముందు చర్య తీసుకుండి ముందుగా మా అధికారులకి మొత్తం ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్ళిన వాళ్ళనే ముందుగా రావడం జరిగిందండి. ఎంపీ గారు ఈ విషయంలో చాలా కృషి చేశారండి. కొండబాబు గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం మాత్రం కృషి చేసి చాలా ముందుగా విడుదల పొందడానికి శ్రీలంక ప్రభుత్వంలో నుంచి విడుదల చేసిన మొట్టవిడత బోటుతోటి మొత్తంగా వదిలిన వేస్తూ అంటే మా ఈ బోటు ఒకటేనండి.
ఇంతవరకు కూడా మేము ఇంకా చూడలేదండి ఇంక బోటు విడిచిపెట్టాలి. మొత్తానికి అయితే నలుగురు మత్స్యకారులు కూడా తిరిగి ఈ కాకినాడ వచ్చారు. దాదాపు 56 రోజుల తర్వాత వాళ్ళు తమ సొంత ప్రాంతానికి వచ్చారు. తిరిగి వస్తామనుకోలేదు, తిరిగి తమ వారిని చూస్తామనుకోలేదని ఎమోషనల్ అవుతున్న పరిస్థితి. ప్రకాష్ తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.